ఈ గ్లాస్లో ఓ లెవెల్ దాకా పోసుకోవాలి. ఎలా అంటే చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడకే. ఇలా పోసేసుకొని సుతారుగా గ్లాసు లేపి మోసం చేసిన దాన్ని కసిగా తలుచుకొని చాలా ఛాన్స్ అవుతానట్టు కబుక్కర్ మింగేయాలి. మొగ్గన మండుతుంది, మర్చిపోవాలి. నిమిషం ఆగాలి. బాధ బాగా పైకి తన్నుకొస్తుంది, దుఃఖం పెళ్లి బిక్కొస్తుంది, కన్నీళ్ళ రూపంలో బాధ బయటకు వచ్చేస్తుంది బ్రదర్. తరువాత కన్నీళ్ళు క్వాంటిటీ ప్రకారం పెగ్గు పెగ్గుకి వాటర్ కలుపుతూ, అంటే ఇలా కలుపుతూ కలుపుతూ ఇలా తాగేయాలి. మళ్ళీ పెగ్గు కలుపుతూ ఇలా అన్నమాట. ఇలా అన్నమాట. మళ్ళీ బాధపోవడానికి ఇంకో పెగ్గు కూడా తాగవలసి వస్తుంది. సిచ్యువేషన్ డిమాండ్ చేయడం అంటే ఇదే అన్నమాట. బ్రదర్, జీవితంలో దేంట్లోనైనా ఓడిపోవచ్చు బ్రదర్, కానీ ఈ ప్రేమను చూసావు, దాంట్లో మాత్రం ఓడిపోతే ఇదే పరిస్థితి. ఇలాగ ఎత్తడం, పోసుకోవడం, రా తాగేయడం. బ్రదర్, ఇంకో బాటిల్ తెప్పించమంటారా? వద్దు వద్దు బ్రదర్. ఇలా 10-15 రోజులు స్పెషల్ క్లాసులు అయిపోతే నీతో ప్రాక్టికల్స్ స్టార్ట్ చేయిస్తా. ఫీలింగ్స్ అన్నీ పోయి ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయేలా నీకు లైట్గా డోసు పెంచుతూ నాలో పర్ఫెక్ట్గా తయారు చేస్తా. ఓకే? ఓకే బ్రదర్. గుండె జారి కళ్ళంత అయిపోయింది బ్రదర్. రేపు మళ్ళీ ఇదే టైంకి ఎక్కడే కలుద్దాం. ఓకే, ఏంటో చూపిస్తా. స్టడీ ఆసా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మందు ఎక్కువైంది, ఇంటికి తీసుకెళ్తున్నాం కదా. అందులో మత్తు మందు పక్కా కలిపిండ్రు కదా? పక్కా అన్నా. ఇంకెందుకు ఆలస్యం, లోపల తేయండి.
పరిగెట్టారు? మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్లారని తెలియగానే నేను పడరాని పాటలు పడ్డాను. పట్టుకోరాని వాళ్ళు కాళ్ళు పట్టుకొని కుక్క చావు చచ్చి మిమ్మల్ని విడిపించుకొచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. పోలీసులను చూసి వాళ్ళ వాలకం చూసి నేను గదిలోంచి బయటికి రాలేదు. కానీ వాళ్ళకి నేనున్న విషయం తెలియలేదు కాబట్టి బతికిపోయాం. లేకపోతే మీతో పాటు నన్ను స్టేషన్కి తీసుకువెళ్తే ఏమయ్యేది? ఎవరు విడిపించేవారు? కీళ్ళలో మేలంటే ఇదేనేమో. ఎవరదృష్టమో బయటపడగలిగాము. ఎంతకాలం బ్రతుకుతో పాటు కష్టపడి పెంచుకున్న పరువు ప్రతిష్టలో మాన మర్యాదలు ఇప్పుడు మట్టి కొట్టుకుపోయాయి. ఇప్పుడు నేను బజార్లో ఎలా తలెత్తుకు తిరగలను? పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చే లోపే జనం చూసే చూపులకు తట్టుకోలేకపోయాను. ఈ ఏరియాలో నాకంటూ ఓ గౌరవం మర్యాద పెద్దదనం ఇచ్చేవాళ్ళు. ఇంకేముంది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా ఎలా బ్రతకగలను? ఇంకా బ్రతకడమే అనవసరం అనిపిస్తుంది. నాన్న, అసలే మీరు హార్ట్ పేషెంట్. ఆవేశపడకండి. మనం ఏం తప్పు చేసామని తలదించుకోవాలి నాన్న. చెయ్యరాని పని చేసింది అది, చెడిపోయింది అది తలదించుకోవాలి గాని మనం ఎందుకు నాన్న తలదించుకోవడం? మీరు అనవసరంగా బాధపడకండి. మీకేదైనా అయితే మేము తట్టుకోలేము నాన్న. వ్యధో ప్రాణాలు ఉంటే ఎంత, పోతే ఎంత? మాన మర్యాదలు పోయిన తర్వాత బ్రతికేనా? జీవోత్సవంలో బ్రతకడం అవసరమా? కనిపించిన ప్రతివాడు సానుభూతిగా మాట్లాడుతూనే దాని భూత పురాణం విప్పుతారు. నేరుగా ముఖం మీద ఊయిపోయినా అంత పని చేసినట్టే ఉంటుందే. సిగ్గు విడిచి బ్రతికే బ్రతుకు ఎందుకే ఆ బ్రతుకు? ఎందుకండి అంత ఇదైపోతున్నారు? నాకైతే ఇదంతా చూస్తుంటే మరో రకమైన అనుమానం కలుగుతుంది. పోలీస్ స్టేషన్లో రాణి మాట్లాడిన మాటలకి బయట వాళ్ళ అన్నయ్య మాట్లాడిన మాటలు విన్నాను. ఈ పోలీసుల వ్యవహారం నిజంగానే వాళ్ళకి తెలియకుండానే జరిగిందేమో అనిపిస్తుంది. ఇంకెవరో చేశారేమో అనిపిస్తుంది. పిచ్చివాగుడు వాక్కు. వాళ్ళ నంగి మాటలు నాటక ముఖాలు చూసి అన్ని నిజమని నమ్మేస్తున్నావా? అవన్నీ డ్రామాలు, పగట వేషాలే. నేను కొట్టే పద్ధతులు కొట్టేస్తాను, నువ్వు ఏడ్చే పద్ధతులు ఏడ్చేమని వాళ్ళన్న ఇతనికి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు తెలుసా నీకు? ఆ మాత్రం అర్థం చేసుకోవాలని పిచ్చివాడిని కాదు నేను. అవునమ్మా, నాన్న చెప్పేదే కరెక్ట్. వాళ్ళ డ్రామాలు నమ్మి మోసపోయి మెత్తపడతాననుకుంటున్నారేమో. ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టించి భయపెట్టి చెల్లెలు అంటగట్టాలనుకుంటున్నాడేమో. అది జరగని పని. వాడి డబ్బు, అహంకారం నాతో బలవంతంగా వాడి చెల్లెలతో కాపురం చేయించగలదా? ఆయన అసలు ఏమనుకుంటున్నాడు వాడు? డబ్బుంటే అందరూ వాడికి తలంచాలనుకుంటున్నాడా? నేను అసలు తెక్క మనిషిని. వాడి తెక్కి ఎలా కుదరచాలో నాకు బాగా తెలుసు. అక్కడ బట్టి సరిపోయింది. లేకపోతే మరి పరిస్థితి ఏంటి? అలా లోపల ఉండాల్సిందేనా? ఎంతకాలం ఉంచాలని వాడు ఆలోచన? చెడిపోయినా సరే ఓకే నేను నేర్చుకుంటాను అంటాననే కదా ఇదంతా చేస్తున్నాడు వాడు. చెప్తా, వాడికి సరైన గుణపాఠం చెప్తా. పేదవాడి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, అహంకారం ఉండకపోవచ్చు, కానీ పౌరుషం, పట్టుదల ఉండదా? అవి రెండు చాలు వాడిని దెబ్బతీయడానికి. బలవంతుడు 100 కొడితే బలహీనుడు ఒక్కటి కొట్టలేడా? ఒక్కటి కసితో కొడతాడు. అదే నేను ఇప్పుడు కొట్టి చూపిస్తాను. మూగుదానిలో ఉంటూ అదెంత పనిచేసిందో చూడరా. అది తిరిగి చెడింది కాకుండా మనల్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. అది ఏడవలసింది పోయి మనల్ని ఏడిపించింది. అది సిగ్గుపడాల్సింది పోయి తిరగబడి మనల్ని సిగ్గుపడేలా చేసింది. నువ్వు ప్రేమించినందుకు నీకు ద్రోహం చేసింది. అమ్మ సమర్థించినందుకు అమ్మకు సన్మానం చేసింది. దాన్ని తిరగొద్దన్న పాపానికి నాన్న పరువు తీయించింది. అన్నకు డబ్బు పొగరు, దీనికేమో ఉద్యోగం చేస్తున్నానన్న అహంకారం. అడ్డంగా తిరిగే వాళ్ళకి, అప్పలంగా సంపాదించే వాళ్ళకేరా పోలీసులతో స్నేహాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మన మీద ప్రయోగించాలని చూశారు. వాళ్లకుండేవాళ్లు వాళ్లకుంటే, మనకుండేవాళ్లు మనకుంటారు. మదంతో డబ్బును వెదచల్లి మనల్ని లొంగ తీసుకోవాలని వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచనకి వాళ్ళకెలా అన్న బుద్ధొచ్చేలా చేయాలరా. అలాంటి వాళ్ళతో ఇక సంబంధం అనవసరం. ఒరేయ్,
నువ్వు స్టేషన్లో దాంతో ఇక సంబంధం లేదు తెగిపోయిందని చెప్పావు కదా, అదే మాట మీద ఉండరా. దాంతో సంబంధం పూర్తిగా తెగతెంపులు కావాలంటే విడాకులు ఒకటే మార్గం. ముందు ఆ పని చేయించరా. ఏమి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పద్ధతి గల కుటుంబంలో పుట్టిందానివి నీ నోటికి మాటి మాటికి విడాకులు విడాకులు అని సంసారాలు విడదీసే మాటలు మాట్లాడతావేంటే? పెళ్లిళ్ళు దేవుళ్ళు నిర్ణయించినవి, అంత తేలిగ్గా చెడిపోవడం విడిపోవడం జరగదు. మంచి జరగాలని కోరుకోవాలి గాని ఎంతసేపు చెడగొట్టాలని చూస్తావేమే? ఏయ్! ఎందుకు దాని మీద అరుస్తావు? ఆ దండదానిలో తప్పే ఉంది. ఉన్నదే అంతా జరిగిందే చెప్పింది. ఏం చేస్తే మంచిదో అదేగా చెప్పింది. దాన్ని ఎందుకు తిడతావు? నీకేమన్నా మెంట్లా? మనకింత అవమానం చేసిన వాళ్ళని మర్యాదగా పిలుచుకొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళతో బంధాలు కలుపుకోవాలా? ఇది చెప్పినట్టు వాళ్ళతో విడాకులు తీసుకోవడమే కరెక్ట్. కుక్క కాటుకు చెప్పు దెబ్బే ఉండాలి. ఏమండి, అదేదో తెలుసో తెలియక వాగుతుంటే మీరు కూడా అలాగే అలాగే అంటారేమిటి? అది వచ్చిన రోజు నుంచి విడాకులు విడాకులు అని అరుస్తుంది. అప్పుడు మీరే కదా ఆ మాట మాట్లాడొద్దు అని అంది. మరి ఇప్పుడేంటి కరెక్టే కరెక్టే అని దాని మాటలకు వర్తాసు పలుకుతున్నారు? అవునే అన్నాను. ఆ రోజు అన్న మాట నిజం. కానీ ఇంత జరిగాక ఆ మాట మీద ఎలా ఉంటామే? ఆ రోజు కూడా ఇవ్వటానికి వీల్లేదనలేదు. ఓపిక పడదాం అన్నా. కానీ ఈ రోజు తొందరపడదాం అంటున్నా. తన ఇంట్లోకి తీసుకొచ్చి పౌరుషాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఎరా ఆకాష్, ఏమంటావ్? మీరన్న మాటే నేను అంటున్నాను నాన్న. మా చెడిపోయిందని శవానికి కూడా ఇంట్లో చూడలేదు. విడాకులు ఇవ్వడమే కరెక్ట్. ఆకాష్, ఏమిట్రా నువ్వనేది? అమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. దానికోసం ఎంతో కాలం ఎదురు చూసి దాని అన్న చెప్పిన కండిషన్స్కి సరే అని ఆగి మరీ పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ అన్న చేసిన అవమానాలన్నీ భరించాను. కానీ దానికి నా కష్టాలన్నీ గుర్తుంటే, కాస్తైనా ఆలోచించుంటే, నా పైన కాస్తైనా ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే ఇలా చేసేదా? కానీ అది ఏ రోజైతే ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టిందో ఆ రోజే దాని కళ్ళు నెత్తికెక్కాయి. 4 రూపాయలు దాని చేతిలో పడేసరికి మనం అంతా దాని దయా దక్షిణాల మీద బతుకుతున్నామని అహంకారం వచ్చింది దానికి. నేనేం చేసినా సాగుతుందన్న పొగరుతో మనల్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టింది. అందుకే అది జాబ్ స్టార్ట్ చేసింది. మా మధ్య సుఖ సంతోషాలు అంతమైపోయాయి. నాలో నేను నలిగిపోతుంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిస్తుందా? దాన్ని క్షమించి ఇంటికి రానివ్వడం జరగదమ్మా. కరెక్టైన మాట అన్నావురా తమ్ముడు. మగాడు అనిపించుకున్నావు. అది సంపాదించినంత మాత్రాన నువ్వు చేతకాని వాడివి అయిపోతావా? అది మొగుడుకు విలువ ఇవ్వనప్పుడు, సుఖ సంతోషాలు లేనప్పుడు దాన్ని పట్టుకొని వేలాడాల్సిన కర్మ నీకేంట్రా? వెంటనే మంచి పేరున్న లాయర్ని కలు, విడాకుల నోటీస్ పంపించు. అంతే. దెబ్బ గింగిరాలు తిరిగి టోటల్ ఫ్యామిలీ మన గుమ్మం దగ్గర తల ఉంచుకొని నిలబడాలరా. మనకు జరిగిన అవమానానికి రెట్టింపు అవమానం చేసి దాన్ని పర్మనెంట్ గా వదిలించేసుకుందాం. నేను చెప్పిన అమ్మాయితో ముడివేయించుకోరా. మహారాజులో పెద్ద బంగ్లాలో ఉండొచ్చు. అంతా బానే ఉందక్క. వెంటనే లాయర్ని కలవచ్చు. కానీ ఇందులో ఇంకో లింక్ ఉంది. మనం విడాకులు అర్జెంట్ అంటే వాళ్ళ కట్నం నగలు తిరిగిచ్చేయాలి. నెల నెలా మనోవర్తి ఇవ్వాలి కదా. మరి అదేలా? దాని గురించి నువ్వేం బెంగపడకరా. విడాకుల నోటీస్ మొదటి పేజీ నుంచి రెండో పెళ్లి శోభనం ఖర్చుతో సహా అన్ని అమ్మాయి వాళ్ళతోనే ఏర్పాటు చేయిస్తాను. వాళ్ళకదేం పెద్ద లెక్క కాదు. అన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వేం వర్రీ కాకు. నోటీస్ చూడగానే దాని బుర్ర గిర్రం తిరగాలి. సరోజా, వద్దే. విడాకులు అవి మన కుటుంబానికి మంచిది కాదే. ఆ పిల్ల అమాయకురాలని నాకిప్పటికీ అనిపిస్తుంది. దాన్ని ఏడిపించిన పాపం మనల్ని సుఖంగా ఉండనివ్వదే. గోచీగుడ్డ కంటే దరిద్రం ఇంకేముంటుంది? ఇప్పుడేదో భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అనుభవిస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? దాని జీవితం ఎవరూ నాశనం చేయలేదు. దానికి ఒళ్ళు కొవ్వెక్కి దాని బతుకులు అదే నిప్పులు పోసుకుంది.
పొరపాటున ఎవరితైనా పెళ్లికి ముందు కాలు జారినా పెళ్లి తర్వాత కామ్గా బుద్ధివంతురాల్లాగా ఏమీ ఎరగనట్టు కాపురాలు చేసుకుంటున్నారు. బరితెగింపు కాకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడి కంట్లో కారం కొట్టి పరాయి వాడితో తిరుగుతుందా? వాడితో సుఖం లేదు మొర్రో అంటుంటే అది అమాయకురాలు అరుంధతి ప్రతివత అంటావేంటి? అది అరుంధతి కాదు, బొమ్మాళి, ఈ ఇంటికి పట్టిన గబ్బిడం. వదిలించుకుంటే గాని ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదలదు. ఒరే ఆకాష్, నువ్వు లాయర్తో నోటీస్ పంపించరా. నేను ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడి ఖర్చుకి ఏర్పాటు చేయిస్తాను. నోటీస్ పంపితే గాని దాని బుద్ధి రాదురా. వాళ్ళకు బుద్ధి రావడం కాదు, నీ ఆశ తీరదే. నువ్వు ఇదంతా చేస్తున్నది ఊరికే కాదు, ఏదో రహస్యం ఉంది. దాని మీద అన్ని నూరిపోస్తూ ప్రేమ నటిస్తున్నావు. అదంతా ప్రేమ అని వాడనుకోవచ్చు, కానీ నేను అనుకోను. అలా చూసి ఇలా నిర్ణయం తీసుకొని ఫోన్ చేసి వాడి బతుకులు చిచ్చు పెట్టావు. నాకు మాత్రం రాణి అలాంటి తప్పు పని చేస్తుందని నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అమ్మా, ఇంకొకసారి అది అలాంటిది కాదు, అమాయకురాలు పతివ్రత అన్నావంటే తల్లి అని కూడా చూడను. అది ద్రోహి, పచ్చి మోసం చేసేది చేసింది అంతే. దాన్ని సమర్థించుకో. అక్క, నేను వెంటనే లాయన్ కలిసి వస్తాను. రేయ్, వాడిని తీసుకురండి రా. ఎవరండి? ఎవరు కావాలి? కొత్త టాలెంటా? రచరంజన్కి తెలుసు, పిలువుదాన్ని. అలాగేనండి. అక్క, ఎవరో వచ్చారక్క. ఏంటే? నీకోసం ఎవరో వచ్చారక్క. సరే, నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. అబ్బో, భగవాన్ గారికి మా మీద దయ కలిగిందే. వేళ కాని వేళొచ్చి మా కాలింగ్ బెల్ కొట్టారు. ఏ షీలా, షకీలా, ఏయ్, వాళ్ళని పిలుస్తున్నావు? సెలక్షన్ కి చూడు, కాంట్రాక్టర్ల పోరీలను తాచడమే గాని టచ్ చేయడం మనకు తెలియదు. అలాంటివన్నీ పగలే చేస్తారు. రాత్రికొచ్చారు కదా అని. పనికి ఇప్పుడు పడింది కాబట్టి వచ్చిన. ఏంటో ఆ పని? గపనేంటో చెప్తా గాని పర్ఫెక్ట్గా చేయాలి. పైసలు ఎంత కావాలంటే అంత ఇస్తా. నాకెప్పుడైనా చెప్పిన పని ఫెయిల్ అయిందా? అసలు పనేంటి? కొత్తగా పనిలోకి దించాలా? పనిలో ఉన్నదాన్ని పతివ్రతని చేయాలా? ఆడగాలే తగలిన వాణ్ణి అమ్మాయిల వెంట కుక్కలా పడేలా చేయాలా? ఓ కంత్రిగాడిని పరమ కంత్రి చెయ్యాలి.